భగవద్గీత 2వ అధ్యాయము 28వ శ్లోకము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధినాన్యేవా తత్ర కా పరిదేవనా. అవ్యక్త ఆదిని ఆరంభ దశలో అవ్యక్తములై భూతాని సృష్టింపబడిన జీవులు, అవ్యక్త మధ్యాని మధ్య దశలో వ్యక్తములై భారత ఓ భరతవంశీయుడా, అవ్యక్త నిధనాని నశించిన పిమ్మట అవ్యక్తములై ఏవా ఆ విధముగా తత్ర కనుక కా పరదేవన దుఃఖమెందులకు స్పృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు? భాష్యము. ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని 2 రకముల తత్వవేత్తలు గలరు. వీరిలో ఎవరిని అనుసరించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద జ్ఞానమును అనుసరించి ఆత్మ ఉనికి యందు విశ్వాసము లేనివారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండగా సృష్టికి పూర్వము భౌతికాంశములన్నీ అవ్యక్తములై ఉండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుతున్నవి. అనేక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణముగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థముల నుండియే వ్యక్తమవుతున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తి నిత్యత్వ నియమమును అనుసరించి కాలచక్రమున వస్తువులు వ్యక్తములు అవ్యక్తమగుచుండును. అది ఏ భేదము కనుక వ్యక్త స్థితిని గూర్చి కానీ లేదా అవ్యక్త స్థితిని గూర్చి కానీ దుఃఖించుటమెందులకు? అవ్యక్త స్థితి అందు కూడా వాటికి నాశనము లేదు. ఆరంభమునందును మరియు అంతమునందును భౌతిక వస్తువులన్నీ అవ్యక్తములుగానే నిలిచియుండి మధ్యకాలమున వ్యక్తమగుచుండును. కానీ అది ఎట్టి నిజమైన భేదము కలగజేయదు. భగవద్గీత 2:18 అందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావము గలదని అంతవంత ఇమే దేహ ఆత్మ నిత్యమైనదను నిత్యస్యోక్తాః శరీరణః వేద సారాంశమును మనము అంగీకరించుతున్నప్పటికీ ఈ దేహము ఒక వస్త్రము వంటిదని మనము నిరంతరము గుర్తుంచుకోవలెను. కనుకనే వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను? నిత్యమైన ఆత్మతో పోల్చి చూచినప్పుడు భౌతికమైన దేహమునకెట్టి యథార్థమైన ఉనికి లేదు. అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్ని మార్లు మనము స్వప్నమునందు ఆకాశములో ఎగురుచున్నట్లుగా లేదా రాజు వలె ఒక రథమునందు కూర్చొని నున్నట్లుగా గాంచవచ్చును. కానీ మేల్కొనగానే మనము ఆకాశమున కానీ రథమునందు కానీ లేమని గ్రహింపగలుగుదుము. భౌతిక దేహము యొక్క అనిత్యతపై ఆధారపడి
వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుతున్నది. కనుకనే ఎవరైనాను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు. జై శ్రీకృష్ణ.